హాయ్ బిగ్ బాస్ లవర్స్, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కదా. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు 7 అవుతుంది, ఏం జరుగుతుంది. బా ఈసారి ఎంత పకడ్బందీగా ఈ రోజు షూటింగ్ ఎంత పకడ్బందీగా జరుగుతుందంటే ఇంత విషయం కూడా అంటే ఈ రోజుకు సంబంధించి ఒక్క ఒక్క అప్డేట్ అంటే ఒక్క అప్డేట్ కూడా బయటికి రావడం లేకుండా అంత టఫ్ చేశారు. జస్ట్ స్నాక్స్ బ్రేక్స్ ఉండడం వల్ల, స్నాక్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ బ్రేక్లో మనకు వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏందో మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా మీకు ఎలా అనిపించింది, ట్రోఫీ ఎలా ఉంది, సీతాకోక చిలుక దాంట్లో ఎలా ఉంది, చాలా బాగుంది కదా. ట్రోఫీ చాలా బాగుంది ఈసారి. అది ఆ కలర్ఫుల్గా కావచ్చు, అదంతా చాలా బాగా డిజైన్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఎలా ఉందంటే రన్నర్ విన్నర్ ఈక్వల్ అయ్యేలా ఉన్నారు భయ్యా. రన్నర్కి ఎక్కువ అమౌంట్ వెళ్తుంది అని అనిపిస్తుంది. అంటే అక్కడ మాట్లాడుకుంటున్న విషయం అంటే ఇంకా షూట్ అవ్వలేదు, ఇది జనరల్గా ఓటింగ్ పరంగా మాత్రం లీడ్లో ఉన్నది తనుజ గారు, ఇది క్లియర్. అంటే వచ్చిన ఇన్ఫర్మేషనే మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం. నేను దాని మీదనే స్టాండ్ అయి ఉన్నా. తనకి ఎక్కువ ఓట్స్ లీడ్లో ఉంది జియో హాట్స్టార్ అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది. ఇక ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిజంగా ఈ రోజు ఎలా ఉందంటే మార్నింగ్ 10 నుంచే ఇట్లా ఇక ఆన్లోనే పెట్టుకున్నాం. ఇవి వస్తుందేమో, ప్రోమోలో ప్రోమో ఏంటి అని చూస్తుంటే చూడంగా 3 గంటల తర్వాత ప్రోమో పెట్టిరు. బా ఏందయ్యా అనిపించింది. కానీ ప్రోమో మొత్తం ఇచ్చిర్రు, 5-6 నిమిషాలు ఇచ్చిండు. కానీ దాంట్లో మనకు కావాల్సిన స్టఫ్ లేదు. అంటే శ్రీకాంత్ గారు హౌస్లోకి వెళ్ళి వైట్ షర్ట్స్ అవి వేయించి దాని తర్వాతకి కళ్యాణ్ ఎమోషనల్ అయిపోవడం, కళ్యాణ్ని పిలవడం, అదంతా అంటే కళ్యాణ్ ఏమనుకుంటాడంటే తెలియదు. నేను అదే చెప్తున్నా, నిన్నటి నుంచి అదే చెప్తున్నా. కళ్యాణ్కి తెలియదు ఏ ప్లేస్లో ఉన్నాను అని. వీకెండ్స్ ఫ్యామిలీస్ మెంబర్స్ చెప్పారు కరెక్టే, కానీ దాని తర్వాత తను నామినేషన్స్లోకి ఎక్కువగా రాలేదు. ఏం జరిగింది ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఖచ్చితంగా. ఇటు తనుజ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఆమె సెకండ్ ఫైనలిస్ట్ అయింది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టే ఆమె ఆడియన్స్ పరంగా. దాని తర్వాతకి ఇమాన్యుయల్ దాని తర్వాతకి డేమన్ పవన్, దాని తర్వాతకి ఇమాన్యుయల్, తర్వాతకి సంజన గారు. అలా ఉంది కదా సిచ్యువేషన్. కళ్యాణ్ ఏంటంటే ఓటింగ్ పరంగా టాప్ 5లోకి వెళ్ళలేదు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఏ పొజిషన్లో ఉన్నానో ఏమో. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటు ఇమాన్యుయల్ బాగా టాస్క్లు ఆడుతుండు, బాగా చేస్తుండు. సంజన గారిని మనం చూస్తూనే ఉన్నాం రోజు ఏదో ఒకటి. ఎక్కడున్నా సరే సంజన గారు ఎక్కడున్నా సరే ఆమె గురించి మాట్లాడుకోవాల్సిందే. ఎక్కడుందిరా ఏంటి సంజన గారు అవ్వపడట్లేదు అనేసి ఆ రకంగా ఉంది కాబట్టి వాళ్ళకి అది ఉంటుంది. కంప్లీట్గా లైవ్ మొత్తం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి హౌస్ మొత్తం తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందని. అందరు ఏదో ఒక క్లారిటీ తోటి ఉన్నారు. తనుజకేమో 2 టైమ్స్ ఓట్ అప్పీల్కి వెళ్తే 2 టైమ్స్ కూడా ఆడియన్స్ ఆమెకే ఎక్కువ సపోర్ట్ చేశారు. అంటే తనుజకి ఎక్కువ సపోర్టింగ్ ఉంది, తనుజ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు కూడా హౌస్లో. తనుజ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది, నెంబర్ 2లో ఇమాన్యుయల్ అని ఉంటాడు, నెంబర్ 3, 4, 5లో మేము ముగ్గురం ఉంటాం. అందులో నేను థర్డ్ ప్లేస్లో ఉంటానా, 4th ఉంటానా, 5th ఉంటాననే తెలియదు కళ్యాణ్కి. దాని పరంగా అతను ఎమోషనల్ అయిపోయాడు. అలా శ్రీకాంత్ గారు ఆప్టర్ అనేసి కళ్యాణ్ అని అన్నప్పుడు అది మనం చూస్తే తెలిసిపోతుంది. పాపం కళ్యాణ్ చాలా ఎమోషనల్ ఉన్నాడు. అది ముస్తఫా అనే సాంగ్ చేసినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంత సెన్సిటివ్గా ఉన్నాడు. కానీ పాపం అంత ఎమోషనల్ అయిపోతాడు. ఆ చిన్న గాయం, ఆ గాయం కూడా అవ్వబడుతుంది. వాళ్ళు కట్టుకట్టలేదు కానీ ఆ మార్క్ ఇలా అవ్వబడుతుంది మనకు క్లియర్గా. ఆ రకంగా ఎమోషనల్ అయిపోతాడు. తర్వాత తనుజ చూస్తుంది ఇట్లా తిరగనగానే, తనుజ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోమోలో అవ్వబడుతుంది. తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అమ్మా కళ్యాణ్ సేఫ్ అయ్యాడరా అనే విధంగా తను అది ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. అంత అంటే వాళ్ళ మధ్య అంత ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఏర్పడదు. ఇది ఎవ్వరూ కాదనలేము. సరే బయట తనుజ ఫ్యాన్స్ తనుజ విన్ కావాలని, కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ విన్ కావాలని కోరుకుంటున్నారు. దాంట్లో తప్పేం లేదు. ఎవరి ఆట వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. నేను కళ్యాణ్కి ఓట్స్ వేసుకున్నాం మేము బాగా, కళ్యాణ్ విన్ అవ్వాలని వాళ్ళు, తనుజ అట్లా. కానీ వాళ్ళ బాండింగ్ దానికి వ్యతిరేకంగా అంటే రివర్స్లో ఉంది. వాళ్ళు చాలా క్లోజ్గా ఉండి మీరు ప్రోమోలో చూస్తే కూడా తను సేఫ్ అయ్యాడు, నేను ఇంకా కాలేదు, నన్ను పిలవలేదు, కానీ కళ్యాణ్ సేఫ్ అయ్యాడు అని ఫస్ట్ చూసేది తనుజనే. ఆడు ఇట్లా చూడగానే తనకి ఆ బ్యాక్గ్రౌండ్ సేఫ్ అని ఉంటుంది. అది అవుపడగానే తన ఫేస్ ఇట్లా వెలుగుతుంది. అది
మొత్తానికి చాలా మంది కూడా ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు బాండింగ్ ఇలానే ఉండాలి ముందు అనేసి ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది మనకి. చూద్దాం ఇంకొస్తాయేమో, అంటే బ్రేక్లో బయటకు వచ్చారు కదా, అప్డేట్స్ వస్తున్నాయి ఇప్పుడే. దీంట్లో అయితే ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు రవితేజ గారు అండ్ అశికా రంగనాథన్ వీళ్ళిద్దరూ సూట్ కేసు తీసుకొని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. టాప్ 3 మెంబర్స్ హౌస్లో ఉన్నారు. వీళ్ళ కోసం రవితేజ గారు, అశికా రంగనాథన్ గారు వీళ్ళిద్దరూ సూట్ కేసు తీసుకొని హౌస్లోకి వెళ్ళారు. హౌస్లోకి వెళ్ళి ఫస్ట్ 10 lakhs 12 lakhs అట్లా 15 lakhs వరకు అయితే ఆ అమౌంట్ పెంచారంట. ఆ అమౌంట్ పెంచిన తర్వాత మరి మనకున్నటువంటి అప్డేట్ వచ్చింది. మీరు అన్యదా భావించొద్దు, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను చెప్తున్నా. డేమాన్ పవన్ 15 lakhsకి ఆ సూట్ కేసు తీసుకున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇప్పుడే వీడియో మనం మాట్లాడుతున్న టైంలోనే అది వస్తుంది. నేను వచ్చి మీతోటి మాట్లాడుతున్నా. అది డేమాన్ పవన్ 15 lakhs సూట్ కేసు తీసుకున్నాడు అని అయితే క్లాప్స్, ఆ విజిల్స్, ఆ ఇమేజ్ అయితే పెట్టారు. అంటే నేను డేమాన్ పవన్ 15 lakhs సూట్ కేసు తీసుకున్నాడనే నేను భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా 10 తోటి స్టార్ట్ చేశారంట. 10 తర్వాత ఎవరు యాక్సెప్ట్ చేయలే, 12 యాక్సెప్ట్ చేయలే, 15 యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు మనం మాట్లాడుతున్నదే కళ్యాణ్ ఏమైనా టెంప్ట్ అయిపోయి నేను ఏ ప్లేస్లో ఉన్నానో తెలియదు అనే ఏమైనా టెంప్ట్ అవుతాడా అని అనుకున్నాం. కానీ డేమాన్ తీసుకున్నాడు 15 lakhs సూట్ కేస్ అనేది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందిగా, అర్థం చేసుకుని ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా, అది వస్తుంది. ఇంకా ఏమైనా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నా. అదనమాట. అంటే ఈ 15 lakhs అమౌంట్ని మనకి 50 lakhs ప్రైజ్ మనీ ఉంది కదా, దాంట్లో నుంచి మైనస్ చేస్తారు. అంటే ఇంకా అక్కడ ఉన్నది 35 lakhs అమౌంట్ ఉంది. ప్లస్ మారుతి సుజుకి విక్టోరియస్ కారు ఉందన్నమాట. ఎవరు విన్నర్ అయితే వాళ్ళకు వస్తుంది. ఇది రన్నర్కి వచ్చేసరికల్లా, రన్నర్ ప్లేస్కి వచ్చేసరికల్లా రన్నర్కి కూడా అప్పుడు కూడా అమౌంట్ చెప్తారు. అక్కడ కూడా అమౌంట్ చెప్పినప్పుడు ఇప్పుడు 3rd ప్లేస్ ఉన్నప్పుడే 10 నుంచి స్టార్ట్ చేసి 15 lakhs వరకు వచ్చింది. అంటే రన్నర్గా ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు, అంటే తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు అమౌంట్ ఆల్రెడీ 15 కాడికి క్లియర్ చేశారు కాబట్టి మోస్ట్లీ 20 lakhs చెప్పొచ్చు. 20 lakhs నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. రన్నరు విన్నర్ ఇద్దరు స్టేజ్ మీద ఉన్న తర్వాత 20 lakhs అనేసి చెప్పొచ్చు. 20 lakhs చెప్తే 20 ప్లస్ ఈ 15 అంటే 35 lakhs పోతే విన్నర్కి మిగిలేది 15 lakhs ప్లస్ మారుతి సుజుకి విక్టోరియస్ కార్ మిగులుతుంది. ఇంకా ఆ 20 lakhs కూడా యాక్సెప్ట్ చేయకపోతే 25 దాకా కూడా పోతుంది. 25 lakhs అలా ముందుకు వెళ్తుంది. ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ రాలేదు, ఇక్కడికే ఆగిపోయింది. అంటే ఇది డేమాన్ 15 lakhs అంటే హ్యాపీ. డేమాన్ ఫ్యాన్స్ అందరూ కూడా 3rd ప్లేస్లోకి డేమాన్ని తీసుకుపోయినందుకు వాళ్ళందరూ హ్యాపీ అయినట్టే అని నేను అనుకుంటున్నా. మరి 15 lakhs అంటే మాటలేం కాదు, మంచి అమౌంటే వచ్చింది డేమాన్కి. అక్కడ రిమైనింగ్ ఉంది 35 lakhs ప్లస్ మారుతి సుజుకి విక్టోరియస్ కార్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు రన్నర్ కాడికి వచ్చేసరికల్లా మరి విన్నర్కి ఏమైనా మిగులుతుందా, రన్నర్ ఏమైనా తీసుకెళ్తారా, లేదు రన్నర్గా అంటే టాప్ 2లో ఉండే వాళ్ళు లేదు అమౌంట్ వద్దు నేను ట్రోఫీ కోసమే ఉంటా అని అంటే అప్పుడు ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఇదేదో జరిగేటట్టే ఉంది భయ్య. లాస్ట్కి ఏం జరుగుతుందో చూడాలి. అంటే నెక్స్ట్ టాప్ 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా 20 lakhsని ఆఫర్ చేస్తుండొచ్చు స్టార్టింగే. ఆ బార్గెనింగ్ ఉంటుంది కదా, దాంట్లో 20-25 lakhs 30 lakhs అంటే మాత్రం ఇక పోయినట్టే. 20-25 lakhs వరకు అయితే ఓకే, విన్నర్కి రన్నర్కి న్యాయం జరిగినట్టే ఉంటుంది. కానీ తీసుకుంటారా తీసుకోరా అనేది మీరేమనుకుంటున్నారు? తీసుకుంటారా? 2nd ప్లేస్లో ఎవరుంటారు? మనకున్న ఇన్ఫర్మేషన్ తనుజ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. 2nd ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. మరి కళ్యాణ్ ఒకవేళ 20 lakhs 25 lakhs అలా చెప్పినప్పుడు తను యాక్సెప్ట్ చేసి తీసుకుంటారా తీసుకోడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. లైక్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. థ్యాంక్ యూ.